రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు. రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు. దైవారాధనలో మైమరచిపోయెదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన, ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. దైవారాధనలో మైమరచిపోయెదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. మేడగదిలో మధురానుభవములు, మందిరమను నాలో మందసమాయెను. మేడగదిలో మధురానుభవములు, మందిరమను నాలో మందసమాయెను. మహిమగలని మోము చూడ నే వేచియుంటిని నా యేసయ్యా. మహిమగలని మోము చూడ నే వేచియుంటిని నా యేసయ్యా. నే వేచియుంటిని నా యేసయ్యా. దైవారాధనలో మైమరచిపోయెదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన, ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన.
కుమ్మరి నీవై నన్ను చేసినావు, కడవరి వర్షము పంపించినావు. కుమ్మరి నీవై నన్ను చేసినావు, కడవరి వర్షము పంపించినావు. కృపాభిషేకముచే నన్ను నింపినా, కృపామయుడా నా యేసయ్యా. కృపాభిషేకముచే నన్ను నింపినా, కృపామయుడా నా యేసయ్యా. కృపామయుడా నా యేసయ్యా. దైవారాధనలో మైమరచిపోయెదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. నీ గుడారములో అతిథి నేను, నూతన సృష్టిగా నన్ను మార్చినందున. నీ గుడారములో అతిథి నేను, నూతన సృష్టిగా నన్ను మార్చినందున. నూతన యెరూషలేము చేరి నీతో నేను కలసియుందును. నూతన యెరూషలేము చేరి నీతో నేను కలసియుందును. నీతో నేను కలసియుందును. దైవారాధనలో మైమరచిపోయెదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. మనం కుమారులమైతే ఆయన గుండెల మీద ఆడుకునేంత చనువు ఉంది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. చెప్పండి పక్కోళ్తామా. బుజ్జి కన్నా, నీవు కుమారుడివైతే ఆస్తి అంతా నీ సొంతం. బైబిల్లో కుమార్తెలు అని లేదు, కుమారులు అనుంది. బైబిల్లో తల్లులు లేరు, తండ్రి అని మాత్రమే రాయబడింది. కాబట్టి నువ్వు తల్లిని పూజించాల్సిన అవసరం లేదు, తండ్రిని పూజిస్తే చాలు. తండ్రి అయిన దేవుడు నీకున్నాడని నువ్వు గుర్తెరగాలి. నువ్వు కుమారుడివి, కుమారత్వంలో ఉన్నావు. నువ్వు కుమారుడివైతే ఆస్తి అంతా నీ సొంతం. ఆమెన్. నువ్వు కుమారుడివైతే ఆస్తి మొత్తం నీ సొంతం. చెప్పండి, నేను కుమారుణ్ణి. తండ్రికి ఎంత ఆస్తి ఉందో అంత ఆస్తి నాది. మీ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న 100 రూపాయలు కావాలన్నావు అనుకో, ఆయన ఏమంటాడు? రే, దానిలో ఉన్నాయి తీసుకో, అక్కడ జోబులో ఉన్నాయి తీసుకో అంటాడా? మన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు నీకేం కావాలో అడిగితే పక్క వాళ్ళకి వినపడుతుందని మీకు భయం. అందరూ ఒకసారి అన్నారు అనుకోండి, ఎవరేమన్నారో ఎవరికి అర్థం కాదు. అందరూ ఒకసారి రెడీ 1 2 ఆలోచించుకున్నారా? ఏం కావాలో ఆలోచించుకుని ముందు ఆలోచించుకోండి. ఏం ఆలోచించుకోకపోతే అందరితో పాటు అంటాం అంతే.
ఆశీర్వాదం మిస్ అయిపోతావు. ఓకే, అందరూ ఆలోచించుకున్నారా? ఏం కావాలో ఆలోచించుకోండి. మీకేం కావాలో ఆలోచించుకోండి. ఒకటే గట్టిగా ఆరాలి. అందరూ ఆలోచించుకున్నారా? రెడీ, 1 2 3. మీరేం చెప్పారో నాకు అర్థం కాలేదు, కానీ మీ అందరి స్వరాల్ని దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. మీరందరూ ఒక్కసారి మాట్లాడినా మీరొక్కొక్కరు ఏం మాట్లాడారో ఆయనకు తెలుసు. అది ఆయన కెపాసిటీ. అవన్నీ మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్పండి. మీరు అడిగారు కదా, నాన్న నాకు స్వస్థత కావాలి, అక్కడుంది తీసుకో, అక్కడుంది తీసుకో. అక్కడ మా నాన్న అయితే ఎక్కడ చూపిస్తాడు? 100 రూపాయలు కావాలి నాన్న అంటే అక్కడ జోబులో తీసుకో అంటాడు. మరి పరలోకపు తండ్రి అక్కడుంది తీసుకుంటే అక్కడెక్కడ? క్రీస్తులో, యేసు క్రీస్తులో. మనకేం కావాలో, మనకేది అవసరమో, మనకి ఏది అవసరమై ఉన్నదో అదంతయు కూడా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నజరేయుడైన క్రీస్తు అనే శరీరములో పెట్టి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. నీకేం కావాలన్నా, స్వస్థత కావాలా? 1 పేతురు 2:24 నీకు జవాబు. అతడు పొందిన గాయముల చేత మీరు స్వస్థపరచబడితిరి. నీకు ఆశీర్వాదం కావాలా? శాపం కొట్టివేయబడాలా? అతడు శాపగ్రాహి అయ్యాడు, నిన్న ఆశీర్వాదంలోనికి, అబ్రహాం ఆశీర్వాదంలోనికి నడిపించాడు. అది కేవలము యేసుక్రీస్తులో మాత్రమే నీకు లభిస్తూ ఉంది. నీకు డబ్బు కావాలా? యేసుక్రీస్తు అనే ధననిధిలో నీకు లభిస్తూ ఉంది. నీకేం కావాలి? నీకేం కావాలి? నువ్వేం కోరుకుంటావు? నీకేం కావాలి బిడ్డ? నీకేం కావాలి? నీకు కావాల్సిందంతా నజరేయుడైన యేసుక్రీస్తులో ఉంది. అక్కడ ఉంది, వెళ్ళి తీసుకో. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు కావాల్సిందంతా కూడా క్రీస్తు ద్వారా సమస్తాన్ని నీకు సిద్ధపరిచాడు. ఇక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఆ తల్లి కేకలేస్తూ ఉంది, అయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా మమ్మల్ని కరుణించు, అయ్యా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించని కేకలేస్తూ ఉంటే శిష్యులు వెనక్కి తిరిగారు. వెనక్కి తిరిగి చూసి, అమ్మా ఎందుకలా అరుస్తున్నావు? ఆయన పలికేవాడే అయితే నువ్వు పిలిచిన మొదటి పిలుపుకే పలికేవాడు. ఆయనకి పలకడం ఇష్టం లేదు, ఆయన పలకాలను అనుకోవట్లేదు, ఆయన్ని విసిగించవద్దు అని చెప్పి మళ్ళా వెళ్ళిపోతుంటే ఆమె, అసలు మీరెవరు చెప్పడానికి? అసలు ఆయన బాగానే ఉన్నాడు, నేను కేకలేస్తా ఉంటే మీరెవరు నాకు చెప్పడానికి అన్నట్టుగా ఇంకా గట్టిగా, అయ్యా యేసయ్య కరుణించు, నజరేయుడైన యేసు కరుణించు అని కేకలు వేస్తూ ఉంటే యేసు ప్రభు వెనక్కి తిరిగి, ఎందుకు తిరిగాడు అనుకున్నారు? వీళ్ళు చెప్పారు, అయ్యా మేము చెప్పాం. ఆమె కేకలు ఆపట్లేదు, ఆమె వెనకాతల కేకలు వేసుకుంటూ వస్తే చిరాగ్గా ఉందయ్యా, ఒకసారి నువ్వు తిరిగి ఆమెకు చెప్పు అని చెప్తే యేసు ప్రభు వెనక్కి తిరిగి, అమ్మా పిల్లల రొట్టె పిల్లలకే, కుక్క పిల్లలకి వేయడం యుక్తం కాదు అని అన్నాడు. పిల్లల రొట్టె పిల్లలకి, కుక్క పిల్లలకి వేయడం యుక్తం కాదు అని అన్నాడు. అంటే ఆమంటది, నేను కుక్క పిల్లనే, యజమాని బల్ల మీద నుంచి పడిన ఆ రొట్టె ముక్కలు తినడానికి నాకు యోగ్యత ఉంది కదా అని అంది. ఆమె విశ్వాసాన్ని చూచి ఆమె జీవితంలో అద్భుతాన్ని చేశాడు యేసయ్య. ఆమె కుమార్తెని స్వస్థపరిచాడు యేసయ్య. ఆ స్వస్థత పొందుకోవడానికి కారణం ఆమె విశ్వాసం మూలంగా మనము ఆయన కుమారత్వంలోనికి ప్రవేశించాం. ఆమె అద్భుతం చూడడానికి, ఆమె జీవితంలో స్వస్థత చూడడానికి, ఆమె జీవితంలో తన కుమార్తె ఆరోగ్యాన్ని చూడడానికి, ఆమె కుమార్తె జీవితంలో అద్భుతం చూడడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తునందలి విశ్వాసం. ఇదిగో ఆ యేసు చెప్తా ఉన్నాడు, పిల్లల రొట్టె పిల్లలకి, నేను ఇశ్రాయేలీల కోసం వచ్చాను, వారు నా పిల్లలు, నువ్వు నా కుమార్తెవు కాదు అన్నాడు. ఆమె విశ్వాసం మూలంగా కుమార్తెగా మారిపోయింది. ఈరోజు నీవు నేను కూడా యేసు దగ్గర నుంచి అన్నీ పొందడానికి అర్హులం. కారణం ఏంటంటే మనము కూడా కుమారత్వంలోనికి విశ్వాసం మూలంగా ఆయన అంగీకరించడం వల్ల, ఆయన ఆత్మచేత నడిపించబడ్డం వల్ల చేర్చబడ్డాము. తండ్రి ఆస్తి పిల్లలకు సొంతం.
యేసు కుమారుణ్ణి నేనే. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. నా తండ్రి నాకు వీలునామా రాసేశాడు. నా తండ్రి నాకు వీలునామా రాసేశాడు. నాకు ఆస్తి అంతా ఇచ్చేశాడు. తండ్రి ఆస్తి నా సొంతం. అయితే ఇప్పుడు నా తండ్రి ఆస్తి నా సొంతం అవ్వాలి. ఒక కుమారుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఆస్తి కుమారుడు సొంతం అవ్వాలంటే తండ్రి ఏమవ్వాలి? చనిపోవాలి. తండ్రి చనిపోతేనే కుమారుడికి అతని ఆస్తి అంతా వచ్చేస్తుంది. నా తండ్రి కూడా 2000 సంవత్సరాల క్రితం సిలువ మ్రాను మీద చనిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. 2000 సంవత్సరాల క్రితం ఆయన కూడా నా కోసం చనిపోయాడు. ఆయన చనిపోయాడు కనుక ఆయన ఆస్తి అంతా కూడా నా సొంతం అయిపోయింది. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడంటే దానికి బలమైన కారణం ఒకటి ఉంది. ఆయన ఆస్తి అంతటిని కూడా నాకు సొంతం చేయడానికి. నువ్వు స్వస్థపరచబడతావు, నువ్వు ఆరోగ్యాన్ని పొందుకుంటావు, నువ్వు ఐశ్వర్యాన్ని పొందుకుంటావు, నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, నీవు భూమి మీద మంచి ఈవుల్ని స్వతంత్రించుకుంటావు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం సంపాదించుకుంటావు. ఒకవేళ నీకు ఏది కొదువుగా ఉందో, శాంతి సమాధానాలు లేకపోతే, కన్నీటితో రోధిస్తూ ఉంటే నీ జీవితాన్ని విప్లవాత్మకంగా దేవుడు మార్చేస్తాడు. కారణం ఏంటంటే యేసు మృతి నొందాడు, యేసు చనిపోయాడు, ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువ వేయబడుట ద్వారా నేను ఆశీర్వాదంలోనికి ప్రవేశించాను. అతను పొందిన గాయాలు నాకు స్వస్థతగా మారిపోయాయి. అతడు అనుభవించిన శాపం నాకు ఆశీర్వాదంగా మారిపోయింది. అతడు అనుభవించిన దరిద్రం నాకు ఐశ్వర్యంగా మారిపోయింది. అతడు పొందిన అక్కరందన నా జీవితంలో శాంతి సమాధానాన్ని నెలకొల్పింది. ఆయన సిలువే నా ఆశీర్వాదం అయిపోయింది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు కుమారుడివి, నువ్వు నా కుమారుడివి. బిడ్డ, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు నా కుమారుడివి, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఇక ఇక్కడున్న వారిలో ఒక 2 వ్యక్తుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 2 వ్యక్తులు జీవితంలో నష్టపోయి ఈ స్థలంలోకి వచ్చారంట. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ 2 వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నీ జీవితంలో నేను అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాను. నువ్వు భయపడవద్దు బిడ్డ. నువ్వు కోల్పోయిన దానికి 2 నేను నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఉద్యోగాలు లేని వారు ఒకసారి ఎంతమంది ఉన్నారో ఒకసారి చేయొద్దండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. నాకు ఉద్యోగం కావాలి అన్నవాళ్ళు ఇప్పుడే యేసు శక్తిగల నామంలో ఉద్యోగం కోసం చేతులు ఎత్తిన ఈ బిడ్డల కోసం ప్రార్థన చేస్తా ఉన్నాను. నజరేయుడైన యేసు నామంలో వీరికి ఉద్యోగాలు కలుగునుగాక. యేసు నామంలో వీరికి మంచి ఉద్యోగాలు యేసు నామంలో ప్రవచిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసు నామంలో ఇప్పుడే ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం కావాలన్నా కానీ మీరు చేయొచ్చు. మీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం కావాలన్నా యేసు నామములు ఇప్పుడే యేసు నామములో ఇదిగో ప్రభువా, వీరి కుమారులు, వీరి కుమార్తెల్లో, వీరిలో ఎవరికైతే ఉద్యోగం కావాలో ఇప్పుడే యేసు నామములో ఉద్యోగాన్ని ప్రవచిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో మంచి పనిని ప్రవచిస్తూ ఉన్నాను. యేసు నామములు ఇప్పుడే అద్భుతం జరుగునుగాక. నీవు పొందిన సిలువ ద్వారా, నీ మరణము ద్వారా వీరి జీవితంలో అద్భుతాన్ని ప్రవచిస్తూ ఉన్నాను. వీరి లోటు, వీరికున్న కొరత, వీరికున్న లేమి, వీరికున్న ఇబ్బంది ఇప్పుడే తొలగిపోవునుగాక. నజరేయుడైన యేసు నామములో అప్పుల్లో ఉన్నవారు ఒకసారి చేతులు చూపిద్దాం. అప్పు అనే స్థితి అనుభవిస్తున్నవారు ఒకసారి చేతండి. మీ గురించి కూడా నేను ప్రార్థన చేయబోతున్నాను. యేసు నామములో అప్పులు ఎంతమందికి అయితే ఉన్నాయో, అది చిన్న అప్పైనా కావచ్చు, పెద్ద అప్పైనా కావచ్చు, యేసు నామములో ఎంతమందికి అయితే అప్పు అనే స్థితి ఉందో వారిని గురించి ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే యేసు నామములో అప్పులు తొలగిపోవునుగాక. నజరేయుడైన యేసు నామములో అప్పులు తొలగిపోవునుగాక. యేసు నామములో ఇప్పుడే అప్పులు తొలగిపోవునుగాక. ఓ రబాలా షెకే బెదెనోరోలో, ఓ నీ దరిద్రతలో, నీ మహిమలో, యేసుని మహిమలో వారి ప్రతి అవసరము తీర్చబడునుగాక. జనముల ఐశ్వర్యం వీరి యొద్దకు వచ్చునుగాక. మంచి గోధుమలతో వీరు తృప్తిపరచబడుదురుగాక. కొండ తేనెతో వీరు తృప్తిపరచబడుదురుగాక. ఓ యేసు నామములో వీరు అప్పిచ్చెదరు గాని అప్పు చేయరు.
యేసు నామములో ఇప్పుడే అద్భుతం జరుగునుగాక, ఇప్పుడే అద్భుతం జరుగునుగాక. ఓ కోర్టు కేసులు ఉన్నవారు, కోర్టు కేసుల్లో ఉన్నవారు, లేకపోతే ఏదైనా కేసుల్లో ఇరుక్కున్నవారు ఒకసారి చేయొద్దండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. యేసు నామములో ఇప్పుడే ఏ కేసుల్లో అయితే నీ బిడ్డలు ఉన్నారో ఇప్పుడే యేసు నామములో వారిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ప్రతి విధమైన దురాత్మ, చీకటి, అంధకార శక్తుల ప్రభావం అంతా వీరి జీవితంలో పూర్తిగా తొలగిపోవును గాక. యేసు నామములో ఇప్పుడే అద్భుతం జరుగును గాక. యేసు నామములో ఇప్పుడే అద్భుతం జరుగును గాక. మరలా ఇక్కడికి వచ్చి వీరు సాక్షులుగా నిలవబడుదురు గాక. యేసు నామములో ఆ కేసులన్నిటిలోంచి వీరు బయటకు వచ్చి యేసు నామములో వీరు సాక్షులుగా నిలవబడుదురు గాక. యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి గత నెలలో మా హస్బెండ్కి ఒంట్లో బాగాలేదు. తనకి టైఫాయిడ్ను జాండీస్ వచ్చినాయి. అయితే మొదటగా నేను దైవజనులకు చెప్పాను. ఆయన ప్రార్థించారు. ఆయన చాలా బాధతో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు వెంటనే విడుదల కలిగింది. అయితే మళ్ళీ తర్వాత ఈయన రాజమండ్రి మెడిసిన్కి వెళ్తానంటే పాస్టర్ గారు వద్దన్నారు. అయినప్పటికీ నేను వెళ్ళి మెడిసిన్ తెచ్చుకుని వేసుకున్నారు. 2 వారాలు వరుసనే వెళ్ళారు. 3వ వారం బాగానే ఉన్నారు. 4వ వారం బాగా పర్సంటేజ్ ఎక్కువైపోయింది అనమాట. మనిషి అంతా బాగా పచ్చగా అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తే నా వల్ల కాదు, మీరు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళండి, మేము ఏం చేయలేమని చెప్పినప్పుడు నేను వెంటనే దైవజనులకి ఫోన్ చేశాను. పాస్టర్ గారండి, ఆయన పరిస్థితి ఇలా ఉంది అని. అయితే ఆయన అన్నారు, మీరేం భయపడద్దమ్మా, ఆయనకేం అవ్వదు, దేవుడు మీకు అద్భుతం జరిగిస్తాడు అని. నేను దేవునితో ఎక్కువగా ఆ భాషలో మాట్లాడుకోవడం జరిగింది. అయితే అంత సివియర్గా ఉన్న మనిషి గత రాత్రి మేము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుంటే నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయండి. ఇదంతా దేవుడు చేసిన గొప్ప అద్భుతం. ఈమెకి పాస్ అర్జెంటుగా పోతూ ఉంటుందంట. అంటే ఆమెకి తెలియకుండానే ఆమె పాస్ పడిపోతూ ఉంటుందంట. దేవుడు ముట్టి స్వస్థపరిచాడంట. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. పనికి వెళ్ళినా కానీ మాట్లాడతానన్నా కానీ గుండె దగ్గర దడ పుట్టేది. అలా 2 నెలల నుంచి అసలు నైట్ టైంలో 4 దాకా నిద్ర పట్టేది కాదు. ఇప్పుడు ఎలా ఉంది? పోయిన వారం ప్రార్థన చేసుకున్నాక దగ్గు ఆవేశంతో ఈ సిస్టర్ గారు బాధపడుతూ ఉండేవారంట. గత వారంలో ఇక్కడ ప్రార్థనలో పాలు పంపులు పొందానండి, దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. అయితే ఈ వారం దేవుడు నన్ను సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచాడు అని చెప్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా, బ్లెస్ దిస్ లార్డ్. చెయ్యి బాగా వాసిపోయిందండి. 2 రోజులు మట్టి బాగా ఉబ్బుగా ఉంది, నొప్పి బాగా. మీరు చెయ్యి ఇక్కడ పెట్టుకోమన్నప్పుడు పెట్టుకున్నారు. వాపు ఇటు లోపలికి వెళ్ళిపోయినట్టుగా గమనించా నేను. అంటే ఇప్పుడు వాపు లోపలికి వెళ్ళిపోయింది. వాపు లేదు, నొప్పి లేదు. వాపు లేదు, నొప్పి కూడా లేదు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. చెయ్యి పెట్టుకొని ప్రార్థన చేసుకోమన్నప్పుడు ఆ చెయ్యి 2 దినాల నుంచి బాగా వాపుతో ఉంది, నొప్పితో ఉందంట. మరి చెయ్యి పెట్టుకొని ప్రార్థన చేసుకోమన్నప్పుడు ఆ వాపు లోపలికి వెళ్ళిపోయినట్టుగా అనిపించిందంట. మరి అదే రీతిగా నొప్పి కూడా తగ్గిపోయిందండి అని చెప్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈమె ఈ కాలు నొప్పితో ఈ స్థలంలోకి వచ్చారంట. ఇందాక పరిశుద్ధాత్మ నేను పొందుకున్నానంటే ఆరాధనలో దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. ఇప్పుడు కాలు నొప్పి లేదు, ఇప్పుడు నడవగలరా ఫ్రీగా? నడిచి ఒకసారి చెక్ చేసుకోండి మీ కాలు ఎలా ఉందో. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నొప్పి తగ్గింది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా, బ్లెస్ దిస్ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్. రోగము కలిగించువాడు నాశనమైపోతూ ఉన్నాడు.
ఇయర్స్ నుంచి ఈ భయంకరమైన వ్యాధి చేత మీరు బాధపడుతున్నారు. 2 హాస్పిటల్లో ఈమెకి HIV ఉందని చెప్పారంట. ప్రార్థన చేసి నీకు HIV ఉండదు, వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది. అదే రీతిగా ఈమె వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు నిల్ రిపోర్ట్స్ వచ్చాయంట. అన్ని కూడా దేవుడు పుట్టి స్వస్థపరిచాడు. చాపట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. పూర్తిగా స్వస్థ వచ్చింది మీకు. అసాధారణ కృపను దేవుడు నీ జీవితంలో విడుదల చేయబోతున్నాడు. అసాధారణంగా దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. దేవదూతలు తినే ఆహారం చేత నిన్ను పోషించబోతున్నాడు. తన కృప చేత నిన్ను పోషించబోతున్నాడు. అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. యేసుక్రీస్తు నందున్న కృప చేత బలవంతులుగా మారే సమయం. ప్రతి ఆదివారం జరిగే మా ఆరాధనలో పాలు పొందండి. మా ఆరాధన జరుగు స్థలం రైల్వే ఇన్స్టిట్యూట్, రైల్వే స్టేషన్ ఎదురుగా, విజయవాడ. మా ఆరాధన సమయం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు రండి. అసాధారణ కృపను మనందరం పరిపూర్ణంగా అనుభవిద్దాం. రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు.